So the topic she has given me is authenticity. Authentic అని చెప్పండి. Authentic అంటే ఏంటి? జనరల్గా రియల్, జెన్యున్ కదండి. ఇట్స్ రిలయబుల్, ఇట్స్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, ఇట్ ఈస్ హ్యావింగ్ యునీక్ క్వాలిటీస్. సో ఈ టాపిక్ మీద ఒక ఉమెన్, హౌ కెన్ షీ బీ పవర్ఫుల్? ఐ వాంట్ ఉమెన్ టు బీ పవర్ఫుల్. ఇందాక ఆ సిస్టర్ హ్యాస్ కోటెడ్ ఇన్ Psalm 68, when the Lord announces, the women ఎలాగున్నారు? మామూలుగా లేరు వాళ్ళు. They will proclaim. Amen. So it is about women. Now మన జీవితంలో కొన్ని క్వాలిటీస్ మనకుంటే we will become very powerful, not only in our family but also in our church, in our community, మన బంధువుల మిత్రుల మధ్యలో will become really very powerful. Amen. So ఇక్కడ I just want to ask you, how many of you all are married? పెళ్ళైన వారి చేతులు చూపిస్తారా? ఆల్మోస్ట్ 40-50%. ఓకే. పెళ్ళి కాని వారు చేతులు చూపించండి. ఇక్కడ ఒక బ్రదర్ కూడా చూపిస్తున్నారు. ఓకే. సో మీరు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్లెస్సెడ్, యు ఆర్ అప్రూవ్డ్, యు ఆర్ చోజన్. ఆమెన్. బికాజ్ యు ఆర్ చోజన్, యు ఆర్ లిస్నింగ్ టు దిస్. బికాజ్ యు ఆర్ చోజన్, యు హ్యావ్ కమ్ హియర్. ఆమెన్. హల్లెలూయా. మీరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్? ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఆల్మోస్ట్ అందరూ దే ఆర్ వర్కింగ్, రైట్? సో let me tell you some things. Women are not little andi. Women are more powerful than men. I'll tell you why. Ippudu malla nenu feminist em kaadu. I support husbands, I support men a lot. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనసు త్వరగా వంగిపోదు. మనసు వంగిపోయింది అనుకోండి ఒక వ్యక్తికి, వాళ్ళు చేతగాని వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఎంత బలం ఉన్నా మనసు త్వరగా ఎవరికి, ఉమెన్కి వంగిపోదు. ఒకవేళ భర్త ఆర్ హస్బెండ్ ఆర్ అ మ్యాన్ హీ బికమ్స్ వీక్, దెన్ ద ఉమెన్ విల్ యాక్ట్ లైక్ ఎన్ అంబులెన్స్, దెన్ ద ఉమెన్ విల్ యాక్ట్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ. షీ విల్ టేక్ ఓవర్ ద, అంటే అక్కడ ఎండింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనది. ఆమెన్. సో వేర్ ఇట్ ఎండ్స్ దేర్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో మనం ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ బిగినింగ్ ఆఫ్ సంథింగ్ గ్రేట్. ఆమెన్. బిగినింగ్ ఆఫ్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. సో నేను బైబిల్ ప్రకారంగా కొన్ని వాక్యాలు నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. దే ఆర్ 7 key elements ఆఫ్ అథెంటిక్ లీడర్ అండి, ఆఫ్ అథెంటిసిటీ ఇన్ అ ఉమెన్ అని నేను చెప్పగలుగుతాను. సో దే ఆర్ 7. చెప్పండి, 7 అని చెప్పండి. నౌ దీస్ 7 ఎలిమెంట్స్ మనకుంటే యు ఆర్ పవర్ఫుల్. మనం చెక్ చేసుకుందాం. ఈ 7 ఎలిమెంట్స్లో 1 to 10లో లెట్ us see how much we are. ఓకే. ఫస్ట్ థింగ్ ఏం పెట్టాను నేను? ఫస్ట్ది చూడండి, ఇట్ ఈస్ రియల్. రియల్ అంటే జెన్యూనిటీ, రియల్. అక్కడ పక్కన ఒక ఆమెను పెట్టాను. మనం ఎలాగున్నా మనం చూపించుకోవాలి. చాలామంది పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి అయ్యే టైంలో లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. దే పుట్ ఆన్ సమ్ థింగ్స్ అండ్ వన్స్ షీ గెట్స్ మ్యారీడ్, దట్ హస్బెండ్ విల్ థింక్, నువ్వు అది కదా, నువ్వేంటి మాస్క్ ఊడిపోయిందా అంటారు. బీ జెన్యూన్. నీ యాడమ్ నీ దగ్గరకు వస్తాడు. ఆమెన్. నీ భర్త నీ దగ్గరకు వస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు బీ ఎవరినో కాపీ కొట్టాలి, ఎవరినో ఇమిటేట్ చేయాలి. కాదు, దేవుడు మనల్ని, మీకు ఒకటి తెలుసా అండి, మీ ముక్కులు చూసుకోండి. ఎట్లా చూసుకుంటాం అక్క? మీ పక్కన వారు ముక్కు చూసుకోండి, పర్వాలేదు, ఏమనుకోరు. మనమే అంతా రాజ్యం ఈ రోజంతా. నీకున్న నోస్ ఎవరికి ఉండదు, నీకున్న ఫింగర్ ప్రింట్స్లో ఎవరికి సేమ్గా ఎవరికి ఉండదు. దట్ మీన్స్ యు ఆర్ యూనిక్, యు ఆర్ రియల్, యు ఆర్ జెన్యూన్. నో బడీ కెన్ కాపీ యూ. నీకున్న DNA, నీకున్న వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ మేడ్ యూ, యు ఆర్ స్పెషల్. చెప్పండి, స్పెషల్ అని చెప్పండి. నౌ యూ హ్యావ్ టు షో దట్. నువ్వేం చూపించాలంటే నీకున్న రియల్ క్వాలిటీ ఏంటి? చాలామంది నాకు కోపం ఎక్కువ. కాదు, నీ రియల్ క్వాలిటీ కోపం కాదు, ప్రేమ. బికాజ్ యూ లవ్ సంబడి సో మచ్, బికాజ్ యూ లవ్ యువర్ ఫ్యామిలీ సో మచ్, యూ హ్యావ్ దట్ ప్యాషన్. యూ వాంట్ టు సెట్ రైట్ యువర్ చిల్డ్రన్ బికాజ్ యు ఆర్ ప్యాషనెట్. సో గాడ్ ఆల్వేస్ షోస్ ద రియల్ యూ.
కొన్నిసార్లు దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటాడు. సో మనము ఏం చూసుకోవాలి, మన పాజిటివిటీని మనము బయటపడేలాగా మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆమెన్. సో ద రియల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ అ ఉమెన్ విత్ ఇంటగ్రిటీ. ఇంటగ్రిటీ అంటే ఎవరు చెప్తారు నాకు? ఇంటగ్రిటీ ఇన్ ఇంగ్లీష్, ఇంటగ్రిటీ నిజాయితీ అంటే, ఇంటగ్రిటీ అంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ఏంటంటే డూయింగ్ ద సేమ్ థింగ్ ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్. ఇంటగ్రిటీ సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే డూయింగ్ ద రైట్ థింగ్ ఈవెన్ ఇఫ్ నో వన్ ఈస్ వాచింగ్. మనందరికీ తెలుసు, అత్తమ్మ చూస్తుందంటే అప్పుడే భర్త బైక్ కారు సౌండ్ వినిపిస్తే అప్పటివరకు టీవీ చూసేవాళ్ళం. సడన్గా టీవీ ఆఫ్ చేసి మరి పరిగెత్తుకుంటూ, మా చెల్లె ఒక మేబీ ఆర్ ఆల్ వెరీ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ 5 sisters and 1 brother, so we are 7. సో నా తర్వాత చెల్ల చాలా నాటీ ఉంటుంది అనమాట. సో నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అదని చేస్తాను, అది పడుకుంటుంది. త్వరగా మనం వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ అది ఇది అనేసి అంటే, లైట్ తీసుకోక్క అంటే, లేదు మీ హస్బెండ్ వచ్చేస్తాడు అప్పటికల్లా కంప్లీట్ కావాలంటే, నువ్వు చూడు నేను ఏం చేస్తాను అంటది అని చెప్పి మంచి పడుకుంటుంది. అది కరెక్ట్గా వాళ్ళ హస్బెండ్ అంటే మా మరిది గారు కారు వచ్చినప్పుడు లేచి చింపిరి జుట్టు ఇలా 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 చేసుకొని ఇలాగ చీపిరి పట్టుకొని ఇలాగ ఉడుస్తుంది మెల్లగా ఆయన ముందు. షీఈస్ వెరీ ఫనీ, యాక్చువల్లీ ఫన్నీగా చేస్తూ ఉంటుంది. ఇలాగ చేయాలి, నీకు తెలీదు, ఇలాగ ఉండాలా, వాళ్ళకి చూపించాలా అంటూ ఉంటుంది. బట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్. నాకు రాదు. ఐ ఓన్లీ నో వన్ థింగ్, ఏంటంటే భయం ఉంటుంది. అమ్మో, వాట్ ఇఫ్ దే కమ్ టు నో దట్ ఐ యామ్ డూయింగ్ దిస్ ఆన్ పర్పస్. సో ఇంటగ్రిటీ అంటే నీకు ఒక ఫియర్ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ ద లార్డ్ దట్ హీస్ వాచింగ్ యూ. ఆమెన్. ఎవ్వరు చూడరు మనల్ని ఎవ్వరు చూసినా చూడకపోయినా, దెర్ ఇస్ వన్ గాడ్ హూస్ గోయింగ్ టు వాచ్ యూ ఎవ్రీ సింగిల్ సెకండ్. ఆయన కన్ను ఆర్పడు, ఆయన కన్ను ముఖము దాచుకోడు. హీ విల్ అబ్జర్వ్. ద బైబిల్ సేస్ ఇన్ Psalm 11, దేవుడు అంట నీతి మంతుల్ని మాత్రమే పరీక్షిస్తాడంట, అందరినీ కాదు. ఎవరైతే నీతిగా జీవించాలి, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇంటగ్రిటీ అంటారు, దేవుడు అలాంటి వారిని పరీక్షిస్తారని Psalms 11 సేస్ సో. సో దేవుడు ఎవరిని పరీక్షిస్తాడంటే, మనం చీకట్లో ఏం చేస్తున్నాం, దట్ ఈస్ ఆర్ రియల్ అస్. వాట్ వీఆర్ ఇన్సైడ్, వాట్ వీఆర్ అలోన్, దట్ ఈస్ ఆర్ రియల్. వాట్ వీఆర్ థింకింగ్ ఇన్సైడ్, దట్ ఈస్ ఆర్ రియల్ నేచర్. ప్రతి ఒక్కరి మీద ద్వేషం ఉంటే యు ఆర్ అ ఉమెన్ ఆఫ్ హేట్రెడ్. నీకు లవ్ లేదు. లవ్ లేకపోతే దేవుడు లేడు. గాడ్ డ్వెల్స్ ఇన్ లవ్. ఆమెన్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరి దగ్గర నిల్చుంటాడంటే ప్రేమ గల వారి దగ్గర నిల్చుంటాడు. సో ఈవెన్ ఇన్ యువర్ థింకింగ్, ఈవెన్ బైబిల్ ఆల్సో సేస్, ఐ కెనాట్ కోట్ ఆల్ ద స్క్రిప్చర్స్, కానీ దురాలోచన గల వారంటే దేవునికి హేయములు. సే హేయములు, హేట్రెడ్. గాడ్ హేట్స్ రాంగ్ థాట్స్, బ్యాడ్ థాట్స్, యునో. సో ఇంటగ్రిటీ అంటే ఇట్ ఈస్ వర్చ్యూ అండి. చెప్పండి, వర్చ్యూ అని చెప్దామా? ఎవరైతే ఎక్కువగా నీతిగా ఉంటారో, ఎక్కువగా ఇంటగ్రిటీగా ఉంటారో, ఎవరు చూడనప్పుడు రైట్ థింగ్ చేస్తారో, దే ఎక్సెల్ ఇన్ వర్చ్యూ. ఓకే. సో ఇంటగ్రిటీ మీన్స్ దే ఎక్సెల్ ఇన్ వర్చ్యూ. ఇట్ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. చెప్పండి, ప్రాక్టీస్ అని చెప్పండి. ప్రాక్టీస్ ఇంటగ్రిటీ అని చెప్పండి. ద బైబిల్ సేస్ ఇన్ Proverbs 20:7, నీతిమంతులు ఇంటగ్రిటీగా జీవించే వారు ఎలా ఉంటారంటే, వారి పిల్లలు వారి తదనంతరము వారు బ్లెస్ అవుతారు. సో ఇంటగ్రిటీ కాన్సిక్వెన్స్ కాదు, ఇంటగ్రిటీ ఒక బ్లెస్సింగ్. ఇట్ ఈస్ క్యారింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యామిలీ. ఆమెన్. సో నువ్వు ఈరోజు నిజాయితీగా ఇంటగ్రిటీగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? నీ తర్వాత నీ పిల్లలు బ్లెస్ అవుతారు. సో యూ విల్ బీ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. దేర్ ఇస్ పవర్ ఇన్ ఇంటగ్రిటీ. మనం అనుకుంటాం, ఎవరు చూడట్లే కదా, ఏమవుతుందిలే, ఎవరు నన్ను అడిగేవారు లేరు కదా అని అనిపిస్తూ ఉంటుంది. గాడ్ టాట్ మీ ఇంటగ్రిటీ ఫ్రమ్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ లైక్ యూ. నేను ఢిల్లీలో అప్పుడు సమ్ ఇయర్స్ అగో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ 2015 ఐ గెస్. చిన్న టిష్యూ పేపర్ బాత్రూంలో ఉంటాయి కదా మొహం తుడుచుకోవడానికి, ఆ టిష్యూ పేపర్ నేను తీసుకుని, అప్పుడు మాకు పెద్ద పెద్ద టిష్యూ పేపర్స్ ఉండేది. సో వీ యూస్ టు గో దేర్ అండ్ టిష్యూ పేపర్స్ తీసుకొని అలాగే బ్యాగ్లో పెట్టుకుని ఎప్పుడైనా తుడుచుకునేవాళ్ళం. ఒకరోజు ఇదేదో బాగుంది కదా, ఇంటికి కూడా తీసుకెళ్దామని మంచి బాత్రూమ్కి వెళ్ళి టిష్యూ పేపర్స్ తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు, నేను చూస్తున్నా, అక్కడ పెట్టు.
ఇట్స్ లైక్, నో లార్డ్, సీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్, ఐ రియలీ డిజర్వ్ ఆల్ దిస్. నో, నీకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది పెట్టు. డోంట్ టేక్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ యోర్స్, డోంట్ టేక్ ఇట్ హోమ్. అంతే. గాడ్ విల్ టీచ్ us మైన్యూట్, లైన్ బై లైన్, చిన్న డీటెయిల్, ఎవ్రీథింగ్ హీ విల్ టీచ్ us. ఇంటిగ్రిటీ లేకపోతే మనకు వాల్యూసే లేవు. వాల్యూస్ లేకపోతే మనము వాల్యుబుల్ కాము. యు గెటింగ్ మై పాయింట్? ఇఫ్ యూ హ్యావ్ ఇంటిగ్రిటీ, యూ విల్ ఫాలో ఫ్యూ వాల్యూస్. ఆ వాల్యూస్, ఆ ప్రిన్సిపల్స్. ఈ బైబిల్ నుంచి చూసారండి, ఈ బైబిల్ ఇస్ అ బుక్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇట్స్ బుక్ ఆఫ్ వాల్యూస్. ఏం చెప్తుంది వాక్యము అంటే మనకి అన్నీ నేర్పిస్తుంది. ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా ఉండు, ఇలా ఉండు. సో వెన్ వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ విల్ లివ్ ఇన్ ఇంటిగ్రిటీ. అండ్ నో వన్ కెన్ ఈవెన్ టచ్ అ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఎవ్వరు ముట్టలేరండి. ఆర్ అగ్ని, దే ఆర్ ఫైర్. చెప్పండి, ఫైర్ అని చెప్పండి. అంతే. నీకు బయట నీకు బాడీ గార్డ్స్ వద్దు. నిన్న దినమందు నేను ఇక్కడికి వస్తున్నానంటే మా చర్చ్లో ఒక అబ్బాయి సురేష్ వెనకాల ఉన్నాడు. అక్క, యూ నీడ్ బౌన్సర్స్, ఐఎమ్ కమింగ్ అన్నాడు. నీకు బౌన్సర్గా నేను వస్తానన్నాడు. పొద్దున లేట్ అయిపోయింది. సో వచ్చేటప్పుడు మా పాల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. సో ఐ వాజ్ ఆస్కింగ్ వేర్ ఇస్ సురేష్ అని. లైక్ బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఈరోజు హాలిడే దొరికింది, బట్టలు ఉతుక్కుంటున్నాను. సో నేను అనుకున్నా బౌన్సర్ అన్నాడు. యూ డోంట్ రియలీ నీడ్ ఎనీ పర్సన్, బికాస్ యోర్ ఇంటిగ్రిటీ విల్ ప్రొటెక్ట్ యూ. ఆమెన్. హల్లెలూయా. దట్స్ వాట్ బైబిల్ సేస్. Proverbs 10:9 those who have integrity, they walk securely. They walk securely. నీకు ఇంటగ్రిటీ ఉన్నట్లయితే నువ్వు ఎంతో సెక్యూర్గా, ఎంతో సేఫ్గా ఉన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. సో హ్యావ్ వాల్యూస్. దేవుడు కొన్ని మాటలు మనకి చెప్తూ ఉంటాడు. ప్రామిసెస్. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ లవ్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్? ప్రాఫిటికల్ లైఫ్ సర్వీస్లో ప్రామిస్ రాకపోతే నేనేదో తప్పు చేసినట్టు నాకు మెసేజెస్ వస్తాయి. యూ డెంట్ సీ మై నేమ్, యూ డెంట్ సీ మీ, యూ డెంట్ గివ్ మీ అ ప్రామిస్ అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ప్రామిస్ కంటే ఎంత మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అడిగితే మళ్ళీ గుర్తుండదు ఎవరికి. బట్ వెన్ గాడ్ సేస్ సంథింగ్, నా కుమార్తె నీకు ఇది ఎక్కువ ఉంది, నీ కోపం ఎక్కువ ఉంది, నీ కోపము దేవుని నీతిని జరిగించదు. సో అంత వద్దు, బీ కామ్. అండ్ ఇఫ్ యూ రీడ్ సామ్స్ ఆర్ ప్రాబ్స్ ఎనీవేర్, యూ విల్ సీ గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. సో దేవుడు నీకు చెప్తా ఉంటాడు. ఒక అద్దం. ఈ వాక్యం ఏంటి? ఒక అద్దం లాంటిది. ఇట్ విల్ షో. ఈరోజు నేను అద్దం చూసి, ఈరోజు అసలు అద్దమే చూసుకోలేదని వచ్చిన వారు ఇక్కడైతే లేరు కదా. ఎవ్రీబడి దువ్వేటప్పుడైనా మనము, ఎవరో చెప్తా ఉంటారు, ఎందుకు గర్ల్స్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి అని. మీ అందరికీ అర్థమైంది ఎందుకు. అద్దాలు ఎక్కువ ఉంటాయంట. అద్దాలు ఉంటే చాలు గర్ల్స్కి ఆగిపోతారంట. సో మన అందరం అద్దాలు బాయ్స్ కంటే ఎక్కువ మనమే చూసుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఇక్కడ 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 అనుకుంటా చూసుకుంటూ ఉంటాం కదా. హౌ మచ్ వీ లవ్ మిర్రర్స్. గాడ్లీ ఉమెన్ విల్ లవ్ ద మిర్రర్ ఆఫ్ లైఫ్. ఆమెన్. ఆమెన్. దే విల్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం బయట బాహ్య, మనము అవుటర్ అపియరెన్స్కి ఎన్ని గంటలు వాడతామండి నిజం చెప్పండి. ఒక 2 hours 1 hour. పాకిస్తాన్లో 5 hours అంట. మళ్ళీ ముసుగేసుకుంటారు వాళ్ళు. మేకప్ చేసుకోవడానికి 5 hours దే విల్ స్టే ఇన్ ద బ్యూటీ పార్లర్ చిన్న ఫంక్షన్కి. మళ్ళీ ఆ ఫంక్షన్లో ఎవ్వరు మెన్కి ఏం కనపడరు. మళ్ళీ వాళ్ళ ఫంక్షన్లని ఉమెనే. బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ముసు వేసుకుంటారు. దానికి 5 గంటలు ఖర్చు పెడతారంట అండి. మీరు ఎంతసేపు? 2 minutes? నోవే. మనం 2 minutesలో రెడీ కాము. 2 minutes అంటే 2 hours కదా. 2 minutesలో వస్తామండి అంటాం. అంటే హస్బెండ్ ఏమనుకోవాలి? 2 hours. బట్ ఈ మధ్యకాలంలో నేను చెప్పడము నిజంగా ఒక అతిశయంతో చెప్తున్నాను, మనకంటే చాలా లేటుగా తయారవుతూ ఉంటున్నారు. ఎవరు? మన ఇంట్లో ఉన్న మగ వాళ్ళే. ఎంత లేటుగా తయారవుతున్నారు, అంత లేటుగా తయారవుతుంది. మనకు అలవాటు అయిపోయింది త్వరగా చేసుకోవడం. సో ఈ బుక్, ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్ట్స్ లైక్ అ మిర్రర్ ఇన్ అవర్ లైఫ్. చెప్తుంది. చిన్న ఇక్కడ చిన్న మచ్చున్న పర్వాలేదు ఉండని అనుకుంటామా? చిన్న కాటికి ఇలాగ వచ్చింది అనుకో, ఏంటి ఇలా ఉన్నా నేను అనుకుంటాం కదా. చిన్న జుట్టు ఇలా వచ్చింది అనుకోండి, ఎలాగ అనుకుంటాం. మనం ఎంత చూపించుకుంటాం మన ఫిజికల్ అపియరెన్స్కి. వీ వాంట్ సో మెనీ పీపుల్ జస్ట్ ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే అంట ఉబ్బిపోతాం మనం. ఆడవాళ్ళకి మగవాళ్ళకేమో వే టు ద హార్ట్ ఇస్ త్రూ ద స్టమక్. ఆడవాళ్ళకి
వే టు ద హార్ట్ ఇస్ త్రూ ద కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్ ఇచ్చాడు పడిపోతుంది. నువ్వు బాగుంటావు చాలా అంటే అంతే, రోజంతా నేను చాలా బాగుంటాను అంటే. ఈరోజు చెప్పానండి, బాగాలేకపోయినా చెప్పి కొన్నిసార్లు పనులు జరిగించుకుంటూ ఉంటారు. మమ్మీ ఈరోజు ఏంటో చాలా స్పెషల్గా ఉన్నావు అంటే, ఇదిగోరా 500 కావాలా తీసుకో. we love when people praise us, when people tell you're looking beautiful. But the Bible says in 1 Peter మనం చదివితే బ్యూటీ, దేవుని యొక్క ఉద్దేశంలో బ్యూటీ ఏంటంటే a gentle spirit అంట. చెప్పండి ఉమెన్, చెప్పండి. జెంటల్ స్పిరిట్, వెరీ జెంటల్, వెరీ స్వీట్. అది దేవుని అట్రాక్ట్ చేస్తుందంట. జెంటల్ స్పిరిట్ ఒక అలంకరణ. సో ఆల్ దీస్ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా ఇవన్నీ, ఇట్ ఇస్ ఇన్ ద బైబిల్. బైబిల్ స్పీక్స్ అబౌట్ దట్. డోంట్ అడోన్ యువర్ సెల్ఫ్ సో మచ్. అట్లా అని మీరు తయారు కాకుండా మీరు అలా ఉండకండి. ఒక ఆమె ఇలాగే బైబిల్ ఇలా చెప్తుంది అస్సలు తయారు కాకుండా ఉండాలనేసి 20 years ఆమె 60 ఏళ్ళ ఆమెలాగా ఉంటే డివోర్స్ ఇచ్చాడంట. నిజం చెప్తున్నాను, నాకు వద్దు ఈ అమ్మాయి. ఐ ట్రైడ్ ఆస్కింగ్ హర్ టు బీ నార్మల్. నా ఆఫీస్లో నా భార్యని తగ్గట్టుగా ఉండాలి. సో ఐ షుడ్ ఏమంటారు, అతిశయించాలి నా భార్య అని. బికాజ్ ఐఎమ్ అ మేనేజర్. వెన్ ఐ ఇంట్రడ్యూస్ మై వైఫ్ షీ షుడ్ లుక్ లైక్ దట్. కానీ ఆమె అలాగలేదు, లేదు బైబిల్ ఇలా చెప్తుంది అనేసి. మరి అలా కాదు. గాడ్ సీస్ హార్ట్ మోర్ దెన్ ది అవుటర్ అపియరెన్స్. ఇవన్నీ కూడా ఏంటి, మనం డ్రెస్ వేసుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ లిప్స్టిక్. కానీ కాటుక, చాలామంది క్వశ్చన్స్ వస్తాయి, కాటుక పెట్టుకోవచ్చా, ఐబ్రోస్ చేయించుకోవచ్చా, లిప్స్టిక్ పెట్టుకోవచ్చా. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ డ్రెస్సింగ్. బీ మోడెస్ట్, మితముగా, ఏదైనా సింపుల్, మితంగా. ఆడవాళ్ళకి దేవుడు ఎంత బ్యూటీ ఇచ్చాడంటే వాళ్ళు సింపుల్గా తయారైతేనే బాగుంటారు. వాళ్ళు ఎక్కువగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఇలాగుంటే అస్సలు బాగోరు. మా మమ్మీ ఉంటే దొమ్మరదాన అంటుంది డెఫినెట్లీ. సో మనకు బాగోదు. హీ హ్యాస్ గివెన్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్. ద బ్యూటీ ఫ్రమ్ ఇన్సైడ్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ పీపుల్. ఆమె ఆ బ్యూటీ ఇంటెగ్రిటీ. చెప్పండి ఇంటెగ్రిటీ అని చెప్పండి. ఇంటెగ్రిటీ. సో వాల్యూస్ ఉండాలి. మనం ఒక వాల్యూ పెట్టుకోవాలి. నేను అనవసరమైన చాటింగ్ చేయకూడదు. నేను ఎవరితో అనవసరమైన ఎనీథింగ్ దట్ నా హృదయం నన్ను నిందిస్తుంది అంటే నేను అది చేయకూడదు. నన్ను ఎవ్వరు చూడనప్పుడు నేను పరిశుద్ధంగా, నన్ను ఎవ్వరు చూడనప్పుడు ఐ షుడ్ కీప్ డూయింగ్ ద గుడ్ థింగ్. మనము అందరు చూసేటప్పుడు మంచివారు అనిపించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. Your success depends on your private life more than your public life. Your success, రాసుకోండి. It's very important in your life. Your success, like your blessing, like your హెచ్చింపు అంటారు కదా, your elevation, exaltation depends more on your private life, your integrity. నువ్వు నీ ప్రైవేట్ లైఫ్లో నువ్వు ఎంత ఇంటెగ్రిటీతో ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, నీవు అంతగా హెచ్చింపబడుతూ ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ బయాస్డ్ అండి. ఆయన పక్షపాతి కాదు. ఆయన జెండర్ని చూడడు. ఇఫ్ మేల్ ఇస్ నాట్ రైట్, హీ విల్ ఎలివేట్ అ ఉమెన్. ఆమెన్. ఇంట్లో ఒక భర్త సరిగా లేకపోతే దేవుడు భార్యని లేవనెత్తుతాడు. హీ విల్, because for the sake of family, for the sake of generation, amen, he will not stop there at the husband. He will elevate the woman, amen. Our God is not biased. So మనం ఎంత ఇంటెగ్రిటీతో ఉంటే అంత మంచిది. నేను రాసుకుంటాను ప్రామిసెస్. అందరు రాసుకుంటారు. ప్రామిసెస్ రాసుకోవడం చాలా మంచిది. క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఇస్ వెరీ గుడ్. బట్ ఆల్సో రైట్ ద ప్రిన్సిపల్స్. దేవుడు నీకు చెప్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కువ ఓర్పు ఉండొచ్చు, నాకు ఉండకపోవచ్చు. బట్ మీకు అసూయ ఉండొచ్చు. దేవుడు అది కరెక్ట్ చేసుకోమని చెప్తా ఉంటాడు. సో యూ షుడ్ రైట్ దట్. మా సంఘంలో ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యాలు, ప్రామిసెస్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే ప్రామిసెస్ ఏం చేస్తుందంటే రాసుకుంటుంది. లేదంటే ప్రామిస్ కార్డ్ని ఎక్కడ పెట్టుకుంటుంది తెలుసండి? బీరువా లోపల. గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటామో, బీరువా లోపల సేఫ్లో పెట్టుకుంటాం కదా బంగారము, అక్కడ పెట్టుకుంటుంది ప్రామిసెస్. బికాజ్ హిస్ వర్డ్, హిస్ ప్రామిసెస్, ఆయన వాక్యము వెండి బంగారంలో కంటే విలువైనది. ఇన్ మై చర్చ్ షీ డస్ దాట్.
Every promise, it will be inside the safe. And each time she opens it, she reads the promises and thanks God. Amen. హల్లెలూయా. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుని యొక్క వాక్యం అంత విలువైనది, మనకి మన జీవితాన్ని నడిపించేది. ఆమెన్. ఈ వాక్యమే మన మార్గంలో వెలుగుగా ఉంటుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వీ షుడ్ బీ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అర్థమైందండి? ఇంకేమైనా ఇంకా ఎగ్జాజరేట్ చేద్దామా వద్దాం? అర్థమైంది కదా. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ టు బీ అథెంటిక్. యూ షుడ్ బీ వల్నరబుల్. అంటే వల్నరబుల్ అంటే వీక్. వల్నరబిలిటీ అంటే వీక్ అనమాట. ఒక్కసారి 2 Corinthians 12:9 ఎవరైనా చదువుతారా? ఒకసారి 9 నుంచి చదవండి. తెలుగులో 8 అనుకుంటా. చాలండి. అసలు ఉమెన్ అంటే మనం ఏమని చెప్తామంటే బలహీనమైన ఘట్టం అని చెప్తా ఉంటాం. ఎస్, వీఆర్ వీక్ ఇన్ సమ్ ఏరియాస్, మెనీ ఏరియాస్ యాజ్ సచ్. కానీ వల్నరబిలిటీ కూడా మనకి స్ట్రెంగ్త్ అవుతుందంట, మనకి బలము అవుతుంది. ఇక్కడ ఏముందంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. ఇంకా కింద లైన్ చదవండి, చదవండి. చాలు. ఉమెన్ మన బలహీనతలు ఏంటి, దాన్ని బట్టి ఏడవాలనుందా బైబిల్లో? విశేషంగా నా బలహీనతను బట్టి ఎందుకు సంతోషించాలి? ఎందుకు? యేసు ఏం చెప్పాడు? పౌలు అంటాడు 3 సార్లు ప్రార్థన చేశాడు అంటే, ఈ ముళ్ళు అయ్యా తీసివేయనని వేడుకున్నాడంట. కానీ బైబిల్ క్లియర్లీ సేస్, దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. సో అథెంటిసిటీ ఈజ్ ఈక్వలెంట్ టు వల్నరబిలిటీ, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు స్ట్రెంగ్త్. ఆమెన్. హల్లెలూయా. సో నువ్వు వీక్ ఉన్నావని నువ్వు అనుకున్నట్లయితే, ఎవరైతే శ్రమ దినమున కృంగిపోయిన వాడంట చేతగాని వాడైపోతాడంట. వీఆర్ నాట్ వీక్. నేను బలహీనరాల్ని కాదు, నేను బలవంతురాల్ని. ఎందుకు అంటే, నా శక్తితో నేను పనిచేయట్లేదు. ఎవరి శక్తితో పనిచేస్తున్నానో? దేవుని శక్తి. చాలామంది అంటూ ఉంటారు, ఉమెన్ ఎందుకు వీక్ అంటారు? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలుగుతారా ఎందుకు వీక్ అంటారు? మగవాళ్ళకి ఎక్కువ చెప్తా ఉంటారు, ఏంట్రా ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నావు అంటారు కదా. ఉమెన్ ఎందుకు వీక్ అంటారు? ఎక్కువ చిన్న దానికే ఏడ్చేస్తూ ఉంటారు. బట్ మీకు తెలుసా, స్ట్రాంగ్ పీపుల్ ఓన్లీ కెన్ క్రై. ఏడ్చేవారు ఎవరు తెలుసా అండి? బలవంతులు. యాకోబు చాలా వీక్, నేను పురుగును ప్రభు అంటాడు, కానీ ఏషావు ఎప్పుడు ఏడవలేదు, యాకోబు ఏడ్చాడు. హోషేయలో చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. ఏమని చెప్తుందంటే, యాకోబు కన్నీటితో దేవుని బతిమాలుకున్నాడంట. ప్లీజ్ గివ్ మీ అ బ్లెస్సింగ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్. ఒక ఆడపిల్లలాగా ఏడ్చేవాడు, తల్లి కొంగు చుట్టూ ఉండేవాడు. సో వీఆర్ నాట్ వీక్ అండి. మీకు తెలుసా, మన ప్రార్థన రానప్పుడు మన టియర్స్ విల్ ట్రావెల్ టు గాడ్ ఫాస్టర్ దెన్ అవర్ ప్రేయర్స్. సో వెన్ యూ క్రై, లార్డ్ ఐఎమ్ వీక్, ఐ కెనాట్ డూ దిస్, నేను ఈ జాబ్ చేయలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నెట్టుకొని రాలేకపోతున్నాను, ఈ పిల్లల్ని నేను పెంచుకోలేకపోతున్నాను, నా భర్తతో మాట్లాడడం నాకు తెలీదు, నేను ఇలా ప్రార్థన చేశాను, నా అత్తతో మాట్లాడడం నాకు తెలీదు, ఐఎమ్ వీక్ లార్డ్, ఐ డోంట్ నో, నాకు అంత తెలివితేటలు లేవు, అంత జ్ఞానం లేదు. మా కోడలు ఉంటుంది, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట, చిన్నది అది. ఐ థింక్ షీ వాజ్ ఇన్ 8th or 9th or 7th class అనుకుంటా వెన్ ఐ గోట్ మ్యారీడ్. అండ్ సో మా అత్తగారు ఏమన్నా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నాకు వచ్చేది ఏంటంటే సైలెన్స్ అనమాట. సైలెంట్ అయిపోతా అనమాట. ఎలాగ ఆన్సర్ చేయాలో తెలీదు, సైలెంట్ అయిపోతా. అప్పుడు ఏమంటుంది తెలుసా, మా చిన్నది అది అంటది, అత్త నీకు మాట్లాడడం తెలీదు, నా దగ్గర నేర్చుకో, నేను చెప్తాను అనేసి షీ విల్ టెల్. సో ఎప్పుడైనా అత్త మీద అనేవారికి అది వచ్చేస్తుంది, మధ్యలో వచ్చేసి, అవును మా దివ్య అత్తకి ఇట్లానే. సో షీ కమ్స్ అండ్ ట్రైస్ టు బీ మై స్పోక్స్ పర్సన్. ఐఎమ్ వెరీ వీక్ అండి, ఐఎమ్ వెరీ టిమ్మిడ్. షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురాని మమ్మీ అంటే, ఈ రక్తం చేయమి, ఈ రక్తం చేయమి, ఈ రక్తం చేయమి, ఈ రక్తం చేయమి అనుకుంటా
షాప్ ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళడానికే హీస్ రక్తం చేయి, హీస్ రక్తం చేయి, హీస్ రక్తం చేయి, హీస్ రక్తం. తల దించానంటే షాప్ దగ్గరికి వెళ్ళి కూడా అంకుల్ అది ఇవ్వచ్చు, ఇవ్వండి అంటాం కదా. జనరల్గా ఎట్లా అంటారు? అది ఇవ్వండి అంటారు. అంకుల్ 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 వస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అంకుల్ 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 అనుకుంటా నేను అలాగే నిలబడతాను. అంత పిరికిదాన్ని అస్సలు. దేర్ ఇస్ నో, ఐఎమ్ సో వీక్లింగ్ అనిపిస్తుంది. ఐఎమ్ సో టిమ్మిడ్, ఐఎమ్ సో షై. పెళ్ళైన తర్వాత మా అత్తగారు చకచక అన్న పని వాళ్ళకి పనులు చెప్తా ఉంటున్నారు. ఒకరోజు ఆమె లేరు. అయితే దివ్య ఇది చేపించు అని చెప్పారు. పనామకి పని చెప్పడానికి బాధ అయిపోయి, భయం అయిపోయి నేను చేసుకున్న పని అంతా. నౌ లుక్ హూ ఐ యామ్, వాట్ ఐ యామ్. వెన్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్. ఎందుకంటే నా బలంతో నేను పని చేయట్లేదు. ఎవరి బలంతో? దేవుని యొక్క శక్తితో. ఎప్పుడైతే మనం వీక్ ఉంటామో అప్పుడు సాతానుని ఇంకా వీక్ చేయడానికి ఎన్నో పనులు పెడతా ఉంటాడు. ఆ టైంలో మీరు ఒకటే చేయాలి. మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పారండి. టుడే ఐఎమ్ సో బిజీ, టుడే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మీటింగ్స్, దట్ మీన్స్ ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ 2 hours ఇన్ ప్రేయర్. ఎందుకు బిజీ అంటున్నావు? 2 hours ఎలాగ ప్రార్థన చేస్తావు అంటే, నేను ఈ 2 hours నేను పొద్దున్న ఉదయకాలం నేను ప్రార్థన చేయకపోతే ఈ దినమంతా సాతానుడు నా దినాన్ని తీసేసుకుంటాడు. ఐ విల్ గివ్ మై డే టు సేటన్ అని అన్నాడు. సో మనం ఎందుకు బలహీనులుగా ఉన్నాం? మనం ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతున్నాం? మనకంటే ఫాస్ట్గా ఉంటున్నారు. మీకు ఒకటి తెలుసా? ప్రతి దినము మనకంటే ఉమెనే, మనకంటే స్త్రీలే, మనకంటే చిన్నవాళ్ళే మనకంటే ముందు పరిగెత్తుతూ ఉంటున్నారు. అన్ని తలాంతులు వచ్చిన వారు ఉన్నారు. వారికి రాదు లేదు అంటూ ఏదీ లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఫాస్టర్ దెన్ హార్సెస్. మనకంటే ముందుగా ఈ లోకం పరిగెత్తుతూ ఉంటుంది. మనం ఇంకా ఎంత చేయాలి? మనం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం? హౌ వీక్ వీఆర్ అనేది మనం తెలుసుకొని, నేను వీక్ అండి, నా వల్ల కాదండి, నేను మాట్లాడలేనండి, నేను షాప్ కీపర్తో మాట్లాడడం తెలియదు. కానీ దేవుడు ఒకరోజు నన్ను హోమ్ మినిస్టర్తో మాట్లాడడానికి దేవుడు నాకు ఆదికి ఇచ్చాడు తెలుసండి. ఐ కుడ్ స్పీక్ డైరెక్ట్లీ టు హిమ్ విదౌట్ ఎనీ దిస్ థింగ్. ధైర్యంగా మాట్లాడాం. ఎందుకంటే ఇదే వర్డ్. ఏంటా వర్డ్? 2 కొరింథీ 12:9. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణము ఆగుతుంది. ఆమెన్, హల్లెలూయా. సరే, నాకు బలము లేదు, నాకు తెలియదు నేను ఎట్లా చేయాలంటే, నీ దగ్గర ఏముంది? ఒక శక్తి ఉంది. అదేంటది? కన్నీరు ఉంది. అదొక శక్తి. దట్ ఈస్ పవర్. ఎంతమంది కన్నీళ్ళు వస్తాయి? ఊరికేనా వస్తాయా? నాకైతే ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి, అక్క ఇది ప్రాబ్లం అక్క అని మా సంఘంలో వచ్చి చెప్పంగానే, కొంచెం ఇట్లా చెప్పంగానే వాళ్ళు కొంచెం ఇలా ఏడవంగానే నా కన్నీళ్ళు వారికంటే ఎక్కువ వస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. ఏంటి అక్క ఇంత వీక్ అనుకుంటారు, వాళ్ళు దుడుచుకుంటారు. అక్క ఐ డోంట్ వాంట్ టు బాదర్ యూ, బట్ దిస్ ఇస్ మై సిచ్యువేషన్ అని చెప్తూ ఉంటారు. అలా ఊరికి కదిలిస్తే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దట్ మీన్స్ వీఆర్ నాట్ వీక్. దట్ మీన్స్ వీఆర్ ప్రేయింగ్ టు గాడ్ విత్ అవర్ వీక్నెస్. ప్రభా ఇదిగో ఈ కన్నీళ్ళు. దేవుడు కన్నీటి ప్రార్థన కదిలిపోతాడు. హాగర్ ఏం చేసింది? ఒకరోజు ఎడారిలోకి వెళ్ళిపోయింది. తన కుమారుడు చావు బ్రతుకుల స్థితిలో ఉంటే అది చూడలేకపోయింది. ఆమె ఎంత బలహీనరాలు చూడండి. తన కొడుకు చనిపోతుంటే చూడలేకపోయింది. హీ వాజ్ దేర్, షీ వాజ్ హియర్. ఆమె కొడుకుని అక్కడ పెట్టి ఎంతో డిస్టెన్స్లో ఉందంట. డిస్టెన్స్లో ఉండి నేను చూడను, నా కుమారుడు చచ్చిపోతే నేను చూడలేను అని చెప్పి ఆమె ఏం చేసింది? కన్నీరు కార్చింది. దేవుడు ఏం చేశాడు? హాగరు, డోంట్ క్రై. ఫ్యూచర్ చెప్పేశాడు. కొడుకు గురించి చెప్పేశాడు, ధైర్యపరిచాడు. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? దేవా నువ్వు నిజంగా యెహోవా ఎల్రోయి అంటే ఏంటి? చూచుచున్న దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తే దేవుడు చూస్తాడు. నీ ప్రతి విషయంలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నువ్వు అంత బలవంతురాలివి. ఆమేన్. యూ విల్ బీ సో స్ట్రాంగ్. వీఆర్ నాట్ వీక్. చెప్పండి, ఐఎమ్ నాట్ వీక్ అని చెప్పండి. ఐ క్రై బట్ ఐఎమ్ నాట్ వీక్ అని చెప్పండి. డెజర్ట్లో ఏడుస్తాను, మౌంటైన్లో ఏడుస్తాను, వ్యాలీలో ఏడుస్తాను, ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తాను, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కడతాను, ఎక్కడ పడితే అక్కడ నేను పరిగెత్తుతాను. ఆమెన్. కన్నీళ్ళు ఇలాగ కారుతూ ఉంటే దేవుని యొక్క బలం మనని ఇలాగా కింద నుంచి ఏం చేస్తూ ఉంటుంది? లేవనెత్తుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యూఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. దీస్ ఆర్ ఆల్ నాట్ మెసేజెస్, లెక్చర్స్. దిస్ ఇస్ లైఫ్ విచ్ ఐ ఫేస్డ్.
దిస్ ఇస్ నాట్ సర్మన్, దిస్ ఇస్ మై టెస్టిమనీ. సో మనం ఎప్పుడైతే ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, నిన్న దినమందు మా చర్చ్లో చాలామంది మరి ఉద్యోగాల్లో మరి లే ఆఫ్ అవ్వడం వల్ల మేము వెళ్ళిపోతున్నాం, మాకు కాల్ రావట్లేదు, మాకు ఇంటర్వ్యూస్ రావట్లేదని వెళ్ళిపోతున్నాం అని చెప్పినప్పుడు ఇంటికి వచ్చాను సాయంకాల సమయంలో. వి జస్ట్ హ్యాడ్ హాఫ్ అన్ అవర్ టైం టు గో హోమ్. ఆ హాఫ్ అన్ అవర్ టైంలో ప్రభా ఏంటి ప్రభా, సంఘం నుంచి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నారు, ఏంటి ప్రభా అని కూర్చున్న చోట ఉన్న పాటన కూర్చొని ఏడ్చాను. మా పెద్ద పాప వచ్చింది, ఎనీథింగ్ రాంగ్ మమ్మీ విత్ యూ, వై ఆర్ సిట్టింగ్ హియర్ అలోన్, వై ఆర్ యూ క్రయింగ్ అన్నది. ఏం లేదు అంటే షీఈ్ లైక్ లేదు అని షీఈ్ చెకింగ్ మై ఫోన్, ఏమన్నా ఎవరైనా మెసేజ్ పెట్టారా, ఫోన్ వచ్చిందా ఏంటి అని షీఈ్ చెకింగ్. లేదు నాన్న ఏం లేదు. మరి ఎందుకు ఏడ్చావు అంటే ఐ ప్రే టు గాడ్. ఫర్ వాట్ అన్నది అంటే ఫర్ దిస్. దాన్ని కూడా ఏడుస్తారా? ఒక చిన్న ప్రేయర్ చేస్తే చాలు కదా. బట్ ద మూమెంట్ ఇంగ్లీష్ సర్వీస్ ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళామా, ఇక్కడే ఉంది రీనా, ఎస్టర్డే ఒకసారి లేచి నిలబడు. షీ ఈస్ ద వన్ యాక్చువల్లీ, తన కొరకు సంజన కొరకు కూడా, మీరిద్దరు ఈరోజు ఉన్నారు ఇక్కడ. సో కూర్చున్నాను. సో వీ ప్రేడ్ ఫర్ హర్. ఐ జస్ట్ ప్రేడ్ దట్ 5 minutes ఆఫ్ ప్రేయర్, టియర్స్, 5 minutes, ఎక్కువ కూడా చేయడానికి టైం లేదు. ద మూమెంట్ ఐ వెంట్ టు ఇంగ్లీష్ సర్వీస్ ఐ సా హర్. అయిపోయింది సర్వీస్, అయిపోయింది, తను వచ్చింది నా దగ్గరకు వచ్చింది. అక్క అది అక్క ఇది అక్క అని అన్నీ చెప్తుంది. అది కాదు, యు ఆర్ టెలింగ్ మీ సమ్ గుడ్ న్యూస్ ఐ థింక్, చెప్పు ఫస్ట్, అది నేరుగా అది చెప్పు. ఎస్ అక్క, ఐ గాట్ అ కాల్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై జాబ్, ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. నేను ఇక్కడ నుండి చర్చ్లో ఉండి క్లీన్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నేను మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకోవాలి, ఐ వాంట్ టు క్లీన్ యువర్ చర్చ్ అని నేను ప్రార్థన చేసుకున్నాను అని చెప్పింది. యునో ఆ టియర్స్ ట్రావెల్ టు గాడ్ ఫాస్టర్. అందుకే వీఆర్ నాట్ వీక్. పురుషులు చేయలేనివి పురుషులు వాళ్ళ సాయి శక్తులతో చేస్తూ ఉంటారు. మనకున్న శక్తి టియర్స్ అండి, కన్నీటి ప్రార్థన. నీవు యు ఆర్ నాట్ వీక్, యూ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఆమెన్ త్రూ యోర్. సో కన్నీటి ప్రార్థన అందరూ నన్ను చాలా సిల్లిగా అనుకుంటారంటే రహస్యంగా చేయండి, దానికి ప్రతిఫలము త్వరగా దొరుకుతుంది. మూడోదిగా వెళ్ళిపోదామండి, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్. ఎంతమందికి తెలుసు మనకి చాలా బలం ఉందని? పిల్లలు పుట్టే టైంలో తెలుస్తుందంట. ఉమెన్ అంట, ఆ స్త్రీలంట, పురుషులు అంత పెయిన్ తట్టుకోలేరంట. లేబర్ పెయిన్స్ అంటారు కదా, ఏ పురుషుడు తట్టుకోలేదు. ఒకవేళ చాలా బలవంతుడు తట్టుకున్నా ఎగ్జాస్ట్ అయిపోతాడు. కానీ స్త్రీలు మళ్ళీ 3వ రోజు సరిగ్గా లేచి లేబర్ పెయిన్ తర్వాత, డెలివరీ తర్వాత మళ్ళీ 3వ రోజు మళ్ళీ మామూలుగా లేచి తిరుగుతూనే ఉంటారు. ఉమెన్ హ్యావ్ పెయిన్ టాలరెన్స్, అది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే సామెతలు 31వ అధ్యాయము ఒకసారి చదువుదామండి, 25వ వచనం ఒకసారి చదువుదాము. బలము ఘనత ఎవరికి? నాకు వస్త్రం అని చెప్పండి. బలము ఘనత నాకు వస్త్రము. అలాగే 17 చదవండి. నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. హౌ మెనీ మినిట్స్ ఐ హ్యావ్ సిస్టర్? 10 minutes? ఓకే, 10 minutesలో ఉరుకుదాం, పరిగెద్దాం. ఓకే, సో సారీ, మళ్ళీ చదవండి సిస్టర్. చేతులతో బలముగా పనిచేయం. కొంతమంది పని చేయడానికి ఒళ్ళొంగదు అసలు, చాలామందికి అసలు పని చేయలేకపోతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీ స్త్రీలు ఎలా ఉంటారంట? చురుకైన స్త్రీలుగా ఉంటారు. బద్ధకంగా పని చేయవాడంట లేమిది కొని తెచ్చుకుంటాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు. సో నీ ఇంటికి నీవే బ్లెస్సింగ్ అవుతావు నువ్వు బలముతో పని చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తానండి. ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్. ఏంటంటే రెబేకా ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా, అందరికీ ఇష్టమే రెబేకా. కానీ మనకే చేయబుద్ధి కాదు. రెబేకా ఏం చేసిందంటే ఒంటెలకు ఏం చేసింది? నీళ్ళు చేదుకొని తీసుకొస్తూ ఉంది. ఎవరు? ఆయన. ఆమెకు తెలుసా ముందు? ఒక పరాయి వ్యక్తి వచ్చాడు. హీస్ అ స్ట్రేంజర్ టు హర్. ఒక పరాయి వ్యక్తి వచ్చి నా ఒంటెలకు అడగకుండానే అడిగింది అనుకోండి. ఆయన ఒకటే అడిగాడు, ఎలియాజర్. ఏం అడిగాడు?
హీ ఆస్క్డ్, ప్లీజ్ కెన్ యూ గివ్ మీ వాటర్. ఆమె ఏమన్నది, నీకే కాదు నీ వంటలకు కూడా ఏం చేస్తాను, నీళ్ళు పోస్తాను. బలము అనే నాడి కట్టుకుంది. ఆమె పని చేసింది కాబట్టి ఒక గొప్ప ఇంటికి కోడలైంది. అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్న స్త్రీగా మారిపోయింది. ఒకవేళ థింక్ అబౌట్ ఇట్, రెబేకా ఆ రోజు నేను పోయలేను, నేను చేయలేను, నా చేతులు సున్నితం అన్నదనుకోండి, ఎలా ఉండేది పరిస్థితి? కొంతమంది ఒళ్ళు దాచుకుంటారంట, పని చేయడానికి ఒళ్ళు దాచుకుంటూ ఉంటారు. ఒళ్ళు ఎంత వంగితే అంత బలంగా ఉంటాం మనం, తెలుసా? అది అంత బలంగా ఉంటాం. ఈ స్త్రీ రెబేకా చిన్నదే, యవనస్తురాలే, వంటలకు నీళ్ళు పోసింది. మీ అందరికి తెలుసా స్టోరీ? 200 బిందెలు పోసిందంట. 200 బిందెలు పైకి కిందకి పైకి కిందకి. మామూలుగా లేవు బావులు అప్పుడు, ఎన్నో స్టెప్స్. వంటలు ఒక్కొక్కటి 20 బిందెలు తాగుతాయి. 10 వంటలు ఉంటాయి. ఎన్ని బిందెలు అండి? ఆల్మోస్ట్ 200. మామూలు విషయం కాదు. చిన్న పని చేస్తా, అక్కడ తీసి ఇక్కడ పెడతాము, అలసిపోయాను మమ్మీ అంటాం, అలసిపోయాను ఎగ్జాస్టెడ్ అంటాం. దేవుడు అంటున్నాడు, బలము ఆమె అడిగాడు. నీ డిగ్నిటీ ఏంటి? నీ బలము. ఏ ఇంట్లో ఏ స్త్రీ మూల పడి కూర్చుంది, బలం లేకుండా పని చేస్తుంది, శ్రద్ధగా పని చేయట్లేదు, చాలా లేజీగా ఉంది, సోమరితనంగా ఉంది, ఏ భర్త అయినా అలాంటి స్త్రీని రెస్పెక్ట్ చేయడు. నో హస్బెండ్ విల్ రెస్పెక్ట్ ఎ ఉమెన్ హూ ఇస్ నాట్ యాక్టివ్. యాక్టివ్ ఉండాలి స్త్రీలు. అమ్మ వింటున్నారా? పెళ్ళి కాని వాళ్ళు, యూ హ్యావ్ టు బీ యాక్టివ్. నువ్వు గొప్పింటి కోడలు కావాలంటే, గొప్పింటి కోడలు మంచి వంట మనిషి ఉంటుంది, అది ఉంటుంది అంటే కాదు. ఫస్ట్ ట్రైనింగ్, అవన్నీ పొందుకోవడానికి ట్రైనింగ్. నువ్వు ఏం చేయాలి? అన్ని పనులు చేయాలి. ఆల్వేస్ ద పాత్ టు గ్రేట్నెస్ ఇస్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫస్ట్. నీకు ఏదైతే చేయొద్దు, నేను తర్వాత చాలా దర్జా కూర్చోవాలంటే ఫస్ట్ అదే చేయాలంట. సో రెబేకా డిడ్ దాట్. నీవు అలాంటి బలముతో పని చేయాలి. ఈ చిన్న పనైనా శ్రద్ధగా చేయాలి. నీకు రివార్డర్ నీ భర్త కాకపోవచ్చు. నిజంగా అండి, ఒక ఆయన సర్వేలో చెప్తా ఉంటున్నాడు, ఒక భార్య చేసే పనులంట ఒకవేళ వెల కడితే, ఒకవేళ మనము శాలరీగా పేమెంట్గా రాసుకుంటే కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు అంట. ఆమె చేసే పనులు, ఆమె చేసే కార్యాలు. దేవుడు అలాంటిది. దేవుడు ఒక నిస్వార్థమైన బుద్ధిని, రెబేకా లాంటి బుద్ధిని మనకి ఇచ్చారు. మన రివార్డ్స్ చాలా గ్రేట్గా ఉంటాయండి. మన రివార్డ్స్ ఈ లోకం ఇచ్చేటువంటి శాలరీతో ఉండదు. ఈ లోకం ఇచ్చేటువంటి డైమండ్ బ్యాంగిల్స్ వస్తున్నాయా, నేను చేస్తాను, నాకు మంచిగా చూసుకుంటున్నాను, నేను చేస్తాను కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీవు బలముతో పని చేసి చూడు. శక్తి లోపము లేకుండా చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. బలంతో మనము చేసినట్లయితే డెఫినెట్లీ ఫ్రూట్స్ అనేది మన జీవితంలో మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా. సో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. 4వ దానికి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద 4th వన్ అండి? చెప్పండి. నిద్ర వస్తున్న వారు అందరు చెప్పండి. చాలా తెలివైన వారు ఉన్నారు కదా. నిద్ర రాని వాళ్ళు చెప్పండి. రిలయబుల్. పీపుల్ ట్రస్ట్ యూ బికాస్ యు ఆర్ అ గుడ్ పర్సన్. హల్లెలూయా. చూడండి 31 సామెతలు 12, 31 Proverbs 12th verse. ఆమె తను బ్రతుకు దినములన్నీ ఏం చేస్తుందంట? మేలు చేస్తుంది కానీ కీడేమియో చేయదు. అందుని బట్టి భర్త ఆమెను నమ్ముతాడు. పీపుల్ షుడ్ ట్రస్ట్ యూ అంటే నువ్వు ఎవరికి కీడు తలపెట్టకూడదు. భర్త మీద కొంచెం చిన్నగా ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా, పరిగెత్తుతున్నారు ఇప్పుడు స్త్రీలు ఎక్కడికి? షీ టీంలకు, పోలీస్ స్టేషన్లకు, కౌన్సిలింగ్ సెంటర్స్కు. చిన్న తప్పు ఇట్లా ఏంటి అని చేయలేపి కొట్టేశాడు, హరాస్మెంట్ కేస్, పరిగెత్తుతూ ఉంటున్నారు. ఎలా నమ్ముతాడు రేపు నిన్ను నీ భర్త? నీ పిల్లల్ని నేను చూసి నీలాగా తయారవుతూ ఉంటారు. ప్రతి విషయానికి పరిగెత్తుతాం. నో, మన దేవుడు అన్యాయం సహించేవాడా? అన్యాయం సహించేవాడు కాదు. ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ రైట్ విత్ యూ, దేవుడు నీ పక్షంగా ఉండి నీ కొరకు వ్యాజ్యము చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ పోలీస్ స్టేషన్లకు ఇంకో దగ్గర పరిగెత్తాల్సిన పని లేదు. నాకు పోలీస్ స్టేషన్ అయితే తెలియదు కనుక నేను పుట్టింటికి వెళ్తాను, అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో దేర్. ద లాస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ దట్. నువ్వు అసలు అది చేయకూడదు. నువ్వు అంత స్ట్రాంగ్ ఉండాలంటే ఆయన నిన్ను నమ్ముతాడు, నిన్ను నమ్మాలి. భార్య దొరుకుని వానికి అంట మేలు దొరుకుతుంది కానీ మేకు
దొరకదు అని చెప్తా ఉంటారు మన పురుషులు, బ్రదర్స్ చెప్తా ఉంటారు, మేకొద్దు మాకు, ముళ్ళొద్దు మాకు, మేలు కావాలి అని. నిజంగా మేలుకరంగా ఉండాలి. ఆమె మామూలుగా లేదు. ఇక్కడ వాక్యం ఏమనుందంటే, తాను బ్రతుకిన దినములంతా, అంటే యాజ్ లాంగ్ యాజ్ షీ లివ్స్. 4 రోజులు మీ హస్బెండ్ ఊరికి వెళ్ళాడు అనుకోండి, అమ్మయ్య, 4 రోజులు మీరు ఊరికి వెళ్ళాను అనుకోండి, మీ హస్బెండ్ ఏమనాలి? అమ్మయ్య వెళ్ళిపోయిందిరా బాబు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఒక ఆయన ఫోన్ చేశాడు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాడు. అబ్బా ఎంత ధన్యురాలవమ్మా. నువ్వు కనబడకపోతే చిన్న పిల్లోడ్లాగా ఏడవాలి నీ హస్బెండ్, నీ పిల్లలు. దట్ ఈస్ రిలయబిలిటీ. దట్ మీన్స్ యూ హ్యావ్ వాల్యూ. పీపుల్ ఆర్ మిస్సింగ్ యూ. People need you. People want you. There is some presence with you. There is some aura with you. There is something in you that creates that happiness, that joy, that safety. వచ్చిందా చూసుకుంటుంది. షీ ఈజ్ దేర్. అది చాలండి. నీ భర్తకు అది ఉంటే చాలు, నీ కుటుంబానికి అది ఉంటే చాలు. నా కుమార్తె వచ్చిందా, షీ ఈజ్ అ రిలయబుల్, రెస్పాన్సిబుల్ ఉమెన్. ఆమెన్. హల్లెలూయా. అలాగ అనిపిస్తుందా అండి? వెళ్ళిపోతే బాగుండు, ఇంట్లో నెమ్మదిగా ఉంది అంటున్నారా? మీ హస్బెండ్ మిమ్మల్ని కాదు, ఇంటర్వ్యూ మీ హస్బెండ్ని చేయాలి, అప్పుడు తెలుస్తూ ఉంటుంది. చాలా నెమ్మదిగా ఉంటుందండి. లేదంటే అంటున్నారేమో, నాకు బీపీ వచ్చిందండి, పెళ్ళైన తర్వాత బీపీ వచ్చింది. చాలామంది పెళ్ళైనాక అంటూ ఉంటారు, మాకేం కలిసి రాలేదండి, అన్నీ కాల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అంటూ ఉంటారు. అలాంటిది వద్దు మనకి. We have to be reliable people. Amen. Hallelujah. భార్యల దగ్గర ఒకటి ఉంటుందంటే ఏంటది? దాచుకునే స్వభావం ఉంటుంది, కూడబెట్టేది ఉంటుంది. చర్చ్లో కూడా ఒక హస్బెండ్, సో ఆమెకి అన్ని పాకెట్ మనీగా కొంత అమౌంట్ ఇస్తూ ఉంటున్నారంట. ఒకరోజు వారికి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అయితే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అన్నాడు. అంతే, బీరువా నుంచి 8 లక్షలు తీసి ఇచ్చిందంట. నౌ యూ ఇమాజిన్, భర్త 2-3 ఇయర్స్లో ఇచ్చినవన్నీ ఆమె ఏం చేసింది? అంతా కూడబెట్టుకొని దాచిపెట్టి తిరిగి తన భర్త అవసరతలో ఇచ్చిందంటే, ఇక భర్త ఎందుకు వదిలిపెట్టుకుంటాడు? నువ్వు ఎంజాయ్ చేసుకుని, నువ్వు చీర కొనుక్కుంటావు, నువ్వు బంగారం కొనుక్కుంటావు, నెక్లెస్ కొనుక్కుంటావు, నువ్వు ఏదో కొనుక్కుంటావు చేసుకో అని ఇచ్చినప్పుడు, లాభంలో గుర్తుపట్టకుండా భార్యను సంతోషపెట్టడానికి చీరలు కొనుక్కుంటా 20,000 ఇచ్చాడో 30,000 ఇచ్చాడో. నాకైతే లేవండి అన్ని వేల చీరలు. విలువలది లేదు. మనకి విలువనిచ్చేవి చీరలు కాదు, మనకి విలువనిచ్చేది మన క్యారెక్టర్. ఆమెన్. హల్లెలూయా. సో షీ ఎన్ని ల్యాక్స్ అండి? 8 లక్షలు తీసి ఇచ్చింది. ఎక్కడిది అంటే, నువ్వు అప్పుడప్పుడు ఇచ్చేవి, కొంత ఇచ్చేవి అన్నీ నేనేం చేశాను? దాపెట్టుకున్నాను. అంత రిలయబుల్ ఉండాలా మనము? వీ షుడ్ బీ రిలయబుల్. కొంతమంది ఏమో భర్త చూడకుండా బీరువా తాళాలు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అమ్మో, మళ్ళీ చూస్తే ఎలాగో మళ్ళీ పాడు చేస్తాడు. నాదంతా మా ఆయనదే. ఎట్లా ఉంటుంది తెలుసా అండి? మా ఆయనదంతా నాదంతా నాదే అలా ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే, అత్తగారు ఇంటికి వెళ్తే, మీ ఇంటికి వస్తున్నాను ఏమిస్తావు, మా ఇంటికి వస్తున్నావు ఏమి తెస్తావు, అలాగ ఉంటుందన్నమాట. సో అలా కాదు. దట్ ఈస్ నాట్ రిలయబిలిటీ. ద మోర్ యూ గివ్, ద మోర్ యూ రిసీవ్. నువ్వు ఎంతగా నువ్వు ఇస్తావు అంతగా నువ్వు దాచిపెట్టుకోకూడదు. నీకు ఎవరైనా శ్రమల్లో ఉన్నారంటే వారికి సహాయం చేయడానికి నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా నువ్వు దగ్గరగా, ఎప్పుడు కూడా నువ్వు అవైలబుల్గా ఉండాలి. 5వ దానికి వెళ్ళిపోదామండి. లెట్ us go to the 5th point. I know you are all hungry. అయిపోతుంది ఇంకా 3 minutesలో. ఐ విల్ క్లోజ్ దిస్ 3 points. యునీక్ చెప్పండి, యునీక్ అని చెప్పండి. బైబిల్లో ద బైబిల్ సేస్ అబౌట్ అ ఉమెన్ కాల్డ్, గుణవతి అయిన భార్య కదండి, గుణవతి అయిన స్త్రీ అనుకుందాం ఈరోజు, బికాజ్ అన్మ్యారీడ్ పీపుల్ ఆర్ ఆల్సో దే. 31 Proverbs 31:10 ఏమనుందంటే, అట్టిది ముత్యము కంటే అమ్ముని. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ సేయింగ్ షీఈస్ లైక్ అ ప్రైస్లెస్ పర్ల్. అంటే వెలకట్ట లేనంత వాల్యుబుల్. ఉమెన్ ఆర్ వాల్యుబుల్ అండి. ఉమెన్ ఆర్ వాల్యుబుల్. ఒక్కరోజు మనం ఇంట్లో లేకపోతే ఇల్లంతా చిందరవందర, ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఇంకా 4 రోజులు, 1 నెల లేకపోతే ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ సామాన్లు అక్కడే, ఎక్కడ డస్ట్ అక్కడే, ఎక్కడ అక్కడే. సో we are valuable. People need us. Your family needs you. Your husband needs you. Your children need you. You are valuable. వాళ్ళు చెప్పకపోవచ్చు, బట్ నీ ప్రెజెన్స్
మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యు ఆర్ యునీక్. ఇందాక నేను చెప్పాను, యునీక్ అయిన వారు, మన ముక్కు సేమ్ ఎలాగైతే ఉండదో, చేతుల్లో ఉన్న ప్రింట్ ఎలాగైతే సేమ్ ఉండదో, మనము కూడా ప్రతి ఒక్కరం కూడా మన ఫ్యామిలీకి చాలా యునీక్గా ఉంటాము. హల్లెలూయా. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాశాను. టైం ప్రాబ్లం వల్ల నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ప్రైజ్లెస్ పర్ల్ అంటే ఎవరు అంటే, అది అంత త్వరగా దొరకదు. ఓకే, ఎప్పుడు లాభ ప్రాప్తికి పాల్పడుతూ ఉంటుంది, ఎప్పుడు లాభమే తెచ్చి పెడతా ఉంటుంది. షీఈ్ యునీక్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ సేస్ వైజ్. ఫస్ట్ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడమే కాదు, ఇఫ్ షీ కెన్ బిల్డ్ హర్ హోమ్, షీ కెన్ బిల్డ్ ఎనీథింగ్. ఆమెన్. సో షీ ఈజ్ అ బిల్డర్. చెప్పండి, ఐఎమ్ అ బిల్డర్ అని చెప్పండి. యూ క్యాన్ బిల్డ్ కెరియర్స్, యూ క్యాన్ బిల్డ్ యువర్ హస్బెండ్స్ బిజినెస్ ఆర్ హిస్ లైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్స్. సో మనకు ఒక క్వాలిటీ ఉంది, అదేంటి, బిల్డింగ్ క్వాలిటీ. ఓకే, సో అది ఎలాగ వస్తుందంటే మనం జ్ఞానంగా ఉన్నప్పుడు వస్తుంది. జ్ఞానం ఎవరు అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలు లోబడిన వారు జ్ఞానవంతులు, అంతే కదా. మన జ్ఞానం అలాగ వస్తుంది. అంతేకాదు, వి సీ హియర్ ద సెకండ్ పాయింట్ ఇస్ గాడ్ ఫియరింగ్. బిల్డింగ్ రిలేషన్షిప్స్. తుంచేవారుగా ఉంటారు కొంతమంది కదండి, చిచ్చుబుడ్డులు అంటూ ఉంటాం మనం. కొంచెం ఇలాగ మంట వేస్తే దాన్ని పుస్మంటూ ఉంటారు, ఎప్పుడు ఎవరితో సరిగా ఉంటారు, కయ్యానికి కాలుదుతూ ఉంటారు, కొంచెం ఇలాగ అంటే చాలు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటండి, కైండ్, రేర్, లవింగ్. దయగల స్త్రీ, నెనరుగల స్త్రీ కొనియాడబడుతుంది. దయ ఉండదు కొంతమందికి, రోషం ఉంటుంది మధ్యకాలంలో. ఏ అబ్బాయిని అడిగినా మా వాలంటీర్స్లో పెళ్లి చేసుకుంటా, అమ్మో అక్క భయం అక్క, భయం అక్క. ఎందుకు భయం అంటే, అమ్మో అక్క భయం అక్క, కొంచెం ఏమైనా తేడా వచ్చిందంటే బస్ స్టాండ్ అక్క మా లైఫ్, మీరే ప్రేయర్ చేసి మీ ఇలాంటి సిస్టర్ ఎవరైనా ఉన్నట్లయితే ఇవ్వండి అక్క, చేయండి అక్క అంటున్నారు. అన్నిటికీ భయపడతా ఉన్నాను. అందమైన అమ్మాయి వచ్చింది కదా, చేసుకోవచ్చు కదా అంటే, అందమైన అమ్మాయికి పొగరు ఎక్కువ అక్క, తర్వాత ఉంటుంది నాకు. వాళ్ళు అందంగా ఉన్నారనుకోండి, చాలా పొగరుగా ఉంటారు అంటున్నారు. అమ్మో ఎంత అండర్స్టాండింగ్లో ఉన్నారు అబ్బాయిలు అందరూ. షీ ఈజ్ రేర్, నిజంగా రేర్ అండి. మనం ఆ రేర్ దాంట్లో మనం ఉండాలి. రేర్ అంటే ఏంటి అంటే, అంత త్వరగా బయట కనబడదు. బంగారం ఎక్కడ, లోపల కనబడదు. వజ్రాలు ఎక్కడుంటాయి, కింద హైడింగ్ ప్లేస్లో ఉంటాయి. ఆమెన్, హల్లెలూయా. కట్టలు, గడ్డి, రాళ్ళు ఎక్కడుంటాయి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు బంగారంలాగా ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. నీ భర్త నేను రేపు కొనియాడుతూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. అండ్ నాట్ ఓన్లీ దాట్, షీఈ్ రిసోర్స్ఫుల్, షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, షీఈ్ చారిటబుల్. చాలామందికి స్త్రీలకు దయాగుణం ఉంటుంది. తెలియకుండా ఇస్తూ ఉంటారు, కానీ తెలియకుండా వారికి దేవుడు తిరిగి దయచేస్తూ ఉంటాడు. ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ అండి. యునీక్ క్వాలిటీస్ అవన్నీ మనలో ఉన్నాయా మీరు చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. షీఈ్ ప్రెజెంటబుల్. ప్రెజెంటబుల్ అంటే ఇందాక చెప్పాను కదా, ఓల్డ్ ఇస్ గోల్డ్ అక్క, ఐ వాంట్ టు బీ ఓల్డ్ అక్క కాదు, బీ ప్రెజెంటబుల్. చిన్న జాబ్కి వెళ్తే కూడా వారు నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ ప్రెజెంటేషన్ బట్టి కూడా నీకు రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటాడు. సో యాజ్ మన శరీరాన్ని మనం చూసుకోకపోతే రేపు మన పిల్లల్ని ఏం చూసుకుంటూ ఉంటాం, మనమే చూసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంపాక్ట్ఫుల్. ఇంపాక్ట్. ఆమెన్. నీతో ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడినా యూ షుడ్ ఇంపాక్ట్ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే. ఒక్క నిమిషం ఎవరైనా స్మైల్ చేయండి, వాళ్ళని సంతోషపరచండి, ఎంకరేజ్ చేయండి. యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పండి, యు ఆర్ కైండ్. సో నువ్వు అలాగ మాట్లాడాలి, ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడాలి. ఒక్క చిన్న మాట చాలు. ఇందాక సిస్టర్ చెప్పారు, మన యాక్షన్సే చాలు. మన బైబిల్ అదే, మనమే బైబిల్గా ఉండిపోవచ్చు. సో బీ ఇంపాక్ట్ఫుల్. ఆమెన్, హల్లెలూయా. సిక్స్త్ పాయింట్ ఇస్ ప్రైజ్ వర్ది, గుడ్ రెప్యుటేషన్. ఏం పేరు ఉండాలండి, పరువు పోగొట్టుకునేటట్టుగా మనం జీవించకూడదు. గొప్ప పేరు ఎలాంటిదండి, మంచి పేరు గొప్ప, రిచెస్ కంటే కూడా మేలైనది, శ్రేష్టమైనది. సో మంచి పేరు కొరకు మనం ప్రయాసపడాలి. ఎవ్రీ ఉమెన్ షుడ్ స్ట్రైవ్ ఫర్ వన్ థింగ్, గుడ్ నేమ్. మంచి పేరు అండి. పేరు పాడైపోయిందని, ఒక స్త్రీకి పేరు పాడైపోయింది అనుకోండి, అది చాలా భయంకరం కదండి. మళ్ళా కట్టుకోలేము, రాలేదు అంత త్వరగా, అది దేవుడు ఇస్తేనే. కానీ జెఫన్యా 3:20 దేవుడు చెప్తున్నాడు, నీకు మంచి పేరు, నీ ఖ్యాతిని ఈ లోకంలో నీకు నేను దయచేస్తూ ఉంటాను. ఎలాంటి వారికి మంచి పేరు వస్తుందంటే, మనం కింద చూస్తున్నాం 28th verse and 30th verse, 31, 28, 30.
ఉమ్. ఉమ్. వారందరినీ నీవు మించినావు. సో నీవు యూ షుడ్ బి ప్రైజ్డ్ అండి. నువ్వు అందంగా ఉన్నావు, నీ కళ్ళు బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నీ నెక్లెస్ బాగుంది, నీ జుట్టు చాలా పొడుగుంది, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు కాదు. ఇది కాదు, ఇది ప్రైజ్ వర్ది కాదు. ఎంత బాగా ఇల్లు కట్టుకున్నావు. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు అంటూ ఉంటారు. ఎంత బాగా నువ్వు వెలుగుగా ఉన్నావు నీ ఇంటికి. ఎంత బాగా నువ్వు ఏది చేసినా తప్పు పట్టేటట్లాగా లేవు. నువ్వు చిన్న కూర వండినా, చిన్నది ఏం చేసినా, చిన్న కొట్లాట అయితే ఎంత జ్ఞానంతో నువ్వు దాన్ని చేసావు. అలాంటి దట్ ఈస్ ప్రైజింగ్. ఆమెన్. సో అది మనము కోరుకుంటాను. 7వ లాస్ట్కి వెళ్ళిపోదామండి. షీఈ్ ఎన్ అచీవర్. చెప్పండి, ఐఎమ్ అన్ అచీవర్, ఐఎమ్ అ విన్నర్. బైబిల్లో ఏముంది? లాస్ట్ ఏముందండి? 29వ వచనం అనుకుంటా, అది లాస్ట్ అది ముగిస్తాము. లెట్ హర్ వర్క్స్ ప్రైజ్ హర్. లాస్ట్ ఎవరు ప్రైజ్ చేయాలి? పెనిమిటి పిల్లలు కాదు. లాస్ట్ నీ ఫ్రూట్ నేను ప్రైజ్ చేయాలి. నీ పనులు నేను ప్రైజ్ చేయాలి. పనులు కూడా ప్రైజ్ చేస్తాయంట. మన వర్క్స్ మనల్ని ప్రైజ్ చేస్తాయంట. లెట్ యువర్ వర్క్స్ ప్రైజ్ యూ. నువ్వేది చేసినా అది ప్రైజ్ వర్దిగా ఉందా లేదా, నువ్వు ఉంటేనే చెయ్యి. అది ప్రైజ్ వర్దిగా లేదు, డీఫేమ్ అవుతుందంటే ఆ పని నువ్వు చేయకు. డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, వెన్ విల్ యూ అచీవ్? ఇందాక చెప్పాను, మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనం విన్నర్స్గా ఎప్పుడు అవుతామంటే, యోహాను సువార్త 15:5లో యేసయ్యలో నిలిచిన వాడు బహుగా ఫలిస్తాడు. ఆయన మాట యందు నిలిచిన వాడు బహుగా ఫలిస్తాడు. సో నాకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ 7 పాయింట్స్లో 7 పాయింట్స్ ఎంతమంది ఉన్నారు? కొన్ని 6 కౌంట్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, 5 అంటాను, 4 అంటాను, 3 అంటాను, 2 అంటాను, 1 అంటారు. ఎవ్వరు చేయి చూపించరు. అందరూ చాలా క్లెవర్గా ఉన్నారు. ఫస్ట్ దాంట్లో కొంతమంది వినలేదు, లేక పాయింట్స్ గుర్తులేదు, లేకపోతే స్పీచ్ చాలా బాగుంది, ఎప్పుడు అయిపోతుందా, ఉరుకుదామా, అన్నం తిందామా అన్నట్టుంది. ఇది పనిష్మెంట్ లాగా ఉంది. నో, ఇట్ ఈస్ నాట్ పనిష్మెంట్. ఇట్ ఈస్ మనకు ఈరోజు నీకు పనిష్మెంట్ అంటే ఇంకా నేనేం చెప్పలేను, జీవితాంతం పనిష్మెంట్ అనుకుంటూ. టుడే ఇఫ్ యూ హ్యావ్ లిసన్ టు దిస్ వర్డ్, ఎవ్రీ పాయింట్ మనము దాన్ని ఏమంటారండి, దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే యూ విల్ బీ అ పర్ఫెక్ట్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. సో కెన్ వి క్లోజ్ దిస్ విత్ అ స్మాల్ ప్రేయర్ అండి. చాలాసేపు కూర్చుసేపు నిలిచిందామండి. థ్యాంక్ యూ జీసస్. హెవెన్లీ ఫాదర్, వి ప్రైజ్ అండ్ థ్యాంక్ యూ లార్డ్ మై ఫాదర్. తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను నీ యొక్క పనిముట్టుగా వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు తండ్రి యేసయ్య తీసుకొచ్చిన సిస్టర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారందరికీ నీ బలాన్ని, నీ శక్తిని దయచేయండి. మేక్ us more real and genuine and with integrity, Lord my Father. అయ్యా యేసయ్య, యోబు వంటి వాడు లేడు. ఆయన హీస్ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఉన్నాడు ఆయన. నిజమే, మేము తండ్రి యేసయ్య ఈ లోకంలో ఒక హెల్ప్ us to stand up for values, Lord. Help us to stand up for things that you want us to stand up for, Lord my Father. Help us to be more compassionate. Help us to be more unique, Lord my Father. Help us to have the strength, Lord my Father. మా వీక్నెస్లో మేము బలం పొందుకునే వారుగా మమ్మల్ని చేయండి. రిలయబుల్ ఉండేలాగా చేయండి. ప్రైజ్ వర్దిగా ఉండేలాగా చేయండి నాయన ప్రభా తండ్రి యేసయ్య. అయ్యా తండ్రి, మా జీవితంలో మేము అచీవర్స్గా, విన్నర్స్గా ఉంటకు సహాయం చేయండి. ఎప్పుడు చూసినా ప్రభా మూర్ఖురాల వలె కాకుండా ప్రభా తండ్రి, తల దించుకొని సిగ్గుతో తల దించుకునే వారుగా కాకుండా, మా చేష్టలు, మా క్రియలు, మా ప్రవర్తన, మా మాటలు, మా యొక్క నడక, మా పడక, మా ఆలోచన, మా తలంపులు అన్నీ కూడా ప్రభా మా ఉనికి సమస్తమునికి సమర్పిస్తున్నాము నాయన ప్రభా. యూజ్ ఇట్ మైట్లీ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. మేము ఎక్కడ ఉంటున్నామో, ఏ ఇంట్లో ఉంటున్నామో, ఏ కుటుంబంలో ఉంటున్నామో, ఏ సంఘంలో ఉంటున్నామో, ఏ కమ్యూనిటీలో ఉంటున్నామో, ఏ ఆఫీస్లో ఉంటున్నామో, హెల్ప్ us to make a mark there, Lord my Father. అయ్యా ఎస్తేర్ ఎలాగైతే చేసింది, దెబోరా ఎలాగైతే చేసిందో నాయన ప్రభా, రూత్ ఎలాగైతే ప్రభా వేసి అన్యురాలైనా కూడా యాజ్ షీ లేడ్ ఎ మార్క్ లార్డ్ మై ఫాదర్ ఇన్ హర్ టైమ్స్, మేము కూడా మా తరం వారికి, ఈ తరం వారికి ఒక గొప్ప సాక్షులుగా ఉంటకు మమ్మల్ని లేవనెత్తి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.